గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నేను వెస్టేజ్కి ముందు నేను ఒక సెక్యూరిటీగా పనిచేసేదండి. ఆ సెక్యూరిటీగా పనిచేస్తూ ఇంట్లోనే నీళ్లు పడ్డాయి చూసుకోక, బండల మీద నీళ్ళు పడ్డాయి చూసుకోక జారిపడడం జరిగింది. జారిపడి ఇంకా నా వెన్నుపూస ఏదైతే ఉందో వెన్నుపూస విరగడం జరిగింది. చెయ్యి కూడా విరగడం జరిగింది. ఆ చెయ్యి కూడా విరగడం జరిగింది. మరి సర్జరీ చేసుకోవడానికి మేము చాలా పేదోళ్ళం అండి. రెక్క ఆడితేనే కానీ డొక్క ఆడని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మరి సర్జరీ చేసుకోవడానికి నా కొలీగ్స్ అయినా, నాతో డ్యూటీ చేసిన నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు సాయం చేయడం వల్ల, ఇంకా కొంతమంది మేడమ్స్ అట్లా నేను డ్యూటీ చేసే దగ్గర సాయం చేయడం వల్ల, నాకు చందాలు వేయడం వల్ల 1,80,000 రూపాయల చందా అనేది రావడం జరిగింది. ఆ చందాలతోటి ఒక్క చెయ్యి మాత్రమే సర్జరీ చేసుకోగలిగాను. మరి నడుము వచ్చేసి నడుము సర్జరీకి ఒక 5 లక్షలు అడిగారు సార్. 5 లక్షలు అడిగిండ్రు కానీ 5 లక్షలు పెట్టుకునేంత స్తోమత మా దగ్గర లేదు. పెట్టుకునేంత స్తోమత లేదు. మళ్ళీ అక్కడ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ ఏమన్నారనంటే, ఈమె ఏజ్ పెద్దగా ఉంది. నా ఏజ్ వచ్చేసి 52 సార్. నాకు చదువు కూడా ఎక్కువ లేదు. కొంచెం తెలుగు వచ్చి అంతే. చదువు కూడా నేను చదువుకోలేదు చిన్నప్పుడు స్కూల్కి పోయి. అలాంటి పరిస్థితిలో ఉన్న నేను ఇంకా మరి ఇక్కడ మన హైదరాబాద్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. హైదరాబాద్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు కారులో వెళ్ళి రావడానికే మన 3,200 అట్లా అయ్యేది. అలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికైనా కూడా నా బోన్ అతకలేదు. మరి నాకు ఇక్కడ గ్రేట్ మెంటర్స్ వచ్చేసి నాకు ఈ మెడిసిన్ గురించి, హెల్త్ సప్లిమెంట్ గురించి చెప్పడం జరిగింది. మరి బెడ్ మీద ఉన్న నాకు నా చెల్లె ద్వారా వచ్చి చెప్పడం జరిగింది. చెప్పి నాకు ఐడి వేసి, బెడ్ మీద ఉన్న పేషెంట్కే ఐడి వేసి మరి నాకు ఒక 8 నెలలు నాకు హెల్త్ సప్లిమెంట్ అందించారు. ఆ హెల్త్ సప్లిమెంట్ వాడుకుంటూ నేను ఈరోజు నా బోను అతికి, మరి ఇంకా నేను నిలబడి ఎక్కువసేపు ఇరిగి అతికిన బోను కాబట్టి ఇంకా నేను మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మరి కొంచెంగా నేను ఇట్లా ఫ్రీ అయినట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. మళ్ళీ హాస్పిటల్ తీసుకపోతే మళ్ళీ ఒకసారి సిటీ స్కాన్ చేసిండ్రు. అది ఆ రిపోర్టు డాక్టర్కి చూపిస్తే అసలు ఏం వాడినరమ్మా, ఎట్లా అతికింది అని చెప్పేసి సీకట్ల సురేష్ అని కళ్యాణి హాస్పిటల్కి వస్తాడండి, ఇక్కడ హన్మకొండకి వస్తాడు. అతడు నెలకి 2 సార్లునే వస్తాడు సార్. హైదరాబాద్ నుండి వస్తాడు. ఆ సార్ దగ్గర నేను ట్రీట్మెంట్ చేసుకున్నా. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే నాకు ఛార్జీలకు కూడా అమౌంట్ లేక ఇక్కడే కళ్యాణి హాస్పిటల్కు సీకట్ల సురేష్ అనే డాక్టర్ వచ్చేది, అతని దగ్గరే చూయించుకున్నాను. ఆ రిపోర్ట్ చూసి పరేషాన్ అయ్యిండు. అమ్మ ఎట్లా అతికింది ఈ బోను, ఏం వాడారు మీరు అని అంటే, మన హెల్త్ సప్లిమెంట్ తీసుకొచ్చి చూపెడితే, అమ్మ మీరు చాలా అదృష్టవంతులు, మీరు అసలు బోన్ అతకదు, ఈ ఏజ్లో చనిపోతావు, ఫస్ట్ కాళ్ళు పడిపోయి తర్వాత చనిపోతావు అని అన్నారు. కానీ ఇంకా బతుకుతుంది అని నేను ఈ వెస్టేజ్ హెల్త్ సప్లిమెంట్ ఏదైతే తీసుకొని నా బోను అతకడం వల్ల నేను ఈరోజు మరి ఇంకా ఏ పని కూడా చేసుకోలేని నేను మరి ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ అదే మూర్తి కవిత మేడంలకి కాల్ చేసి అడగడం జరిగింది. సార్ నేను ఇందులో చేయవచ్చా, చేసుకునే అవకాశం నాకేమన్నా ఉంటుందా అని చెప్పేసి అడగడం జరిగింది. 8 నెలలు వాడిన తర్వాత నా బోన్ అతికింది సార్. అతికిన తర్వాత ఆ సార్ వాళ్ళకే కాల్ చేసి అడగడం జరిగింది. అడిగినప్పుడు చేయండి అమ్మా, మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి సార్ వాళ్ళు చెప్పారు. నేను అదే విధంగా ఇంట్లో ఉండి నా మొబైల్లో ఉన్న ఫోన్ నెంబర్లకి నేను ఫోన్ చేస్తూ చిన్నగా స్టార్ట్ చేస్తూ నాకు ఎలా చేయాలి, ఏం చెప్పాలి, ఇట్లా బిజినెస్ ప్లాన్ ఎట్లా చెప్పాలి ఏంటి అనేది మొత్తం మా మెంటర్స్ అయిన మూర్తి కవిత మేడం వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫుల్ సపోర్ట్ వల్ల నేను ఈరోజు కార్ అచీవరే కాకుండా డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఇప్పుడు మీ ముందుండి మాట్లాడుతున్నాను సార్. నాలాంటి ఎంతోమంది అమ్మలకి నేను ఆరోగ్యాన్ని ఇవ్వాలి, నాకంటూ నేను బ్రతుక్కుంటూ ఒక నెలకు 1 లక్ష రూపాయలు తీసుకొని కార్ తీసుకొని ఒక కార్ డ్రైవర్ని పెట్టుకొని నేను ఈ బిజినెస్ ఇంకా ఎక్కువ చేయాలని ముందుకెళ్తున్నాను. మరి నాకు ఒక కొడుకు ఒక బిడ్డ అండి. ఎప్పుడైతే నా కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నా భర్త చనిపోయిండు. నా కొడుకు ఏదైతే లవ్ మ్యారేజ్ చేసుకొని ఆ అమ్మాయి మాటలు పట్టుకొని
అసలు నన్ను పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే బతకదు అని డాక్టర్స్ ఎప్పుడైతే చెప్పిండ్రో ఇంకా తను బతకదు, డబ్బులు పెట్టినా దండగా ఇక అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారు. అలాంటి కొడుకు ఉన్న నాకు పెట్టని పొజిషన్లో నేను ఈరోజు బతుకుతున్నాను. ఈ వెస్టేజ్కి వచ్చిన తర్వాత నాకు ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చింది. నాకు దేవుడు ఒక పెద్ద ఫ్యామిలీని పరిచయం చేసిండు అని చెప్పేసి నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను సార్. గౌతమ్ బాలి సార్కి, నా మెంటర్స్ అయిన మూర్తి కవిత సార్లకి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతరాలను సార్. ఎప్పుడైనా నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెరీ